జీవీఎంసీ 31వ వార్డులో జనసేన ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ చేపట్టిన ఎన్నికల ప్రచారం హోరెత్తింది. బిడ్డు నాయుడు తోటలో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం రాగానే ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం 31వ వార్డు టీడీపీ అధ్యక్షుడు సారిపల్లె మహేష్, నాయకులు గాయత్రి, ఫణికుమారి పాల్గొన్నారు. ఇండిపెండెంట్ గా గెలిపించారు. నా పేరు పాలూరు శేషమామ. అయితే ఎమ్మెల్యేగా కూడా గెలిచాను నేను. విషయం ఏంటంటే పిలిస్తే పలికేవాడు కావాలి. వంశీని నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. పిలవగానే పలుకుతాడు. పలికిన తర్వాత ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోడు. మీకు అర్థమైందా? అందుకు నేను వంశీకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పడానికి, వంశీని మీ అందరూ కష్టపడి ఇష్టపడి గెలిపించాలని కోరుకుంటూ. నమస్కారం. ఈరోజు 31వ వార్డు గడప గడపగా తిరుగుతూ ఉన్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ తిరుగుతూ ఉన్నాం. అందరి కోరిక ఒకటే, మీరు రావసరం లేదు, ఈ సైకో ప్రభుత్వాన్ని సముద్రంలో కలుపుతాం, విశాఖపట్నం డెవలప్ చేసుకుంటాం. 2 మాటలే మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఇంటికి ఆర్తలు ఇస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నారు. అందరి కోరిక ఈ రాష్ట్రం బాగుపడాలి, అప్పుల ఊపు నుంచి బయటకు రావాలి, ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, రోడ్లు బాగుపడాలి, మౌలిక సదుపాయాలు కావాలి. అన్నీ మర్చిపోయి ఇవాళ ఒక ప్రాజెక్టు కానీ 5 సంవత్సరాల్లో ఒక రాజధాని కానీ ప్రాజెక్టు కానీ ఒక బిల్డింగ్ కానీ కట్టిన పరిస్థితులు లేవు. ఎంతసేపటికి తన ప్యాలెస్లో కూర్చొని తన ఇన్కమ్ చూసుకుంటూ కొంతమందికి ఏదో బటన్ నొక్కుతున్నానని చెప్పేసి మా దగ్గర డబ్బులు తీసుకొని ట్యాక్సుల రూపంలో మళ్ళీ మాకే ఇస్తున్నారు. సో ఇవన్నీ మాకు అవసరం లేదు. ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయండి, యువతకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, ఇండస్ట్రీస్ తీసుకురండి, ఐటీ కంపెనీలు తీసుకురమ్మని చెప్పేసి ప్రజలను కోరుకుంటూ ఉన్నారు. ఆ విధంగా లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నాం. ఉమ్మడి అభ్యర్థులను అందరినీ కూడా గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు తండోపు కూడా చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మా కష్టకాలంలో వచ్చి మాకు చేదోడు ఇచ్చి మరి నేనున్నాను తమ్ముడు అన్నారు ఆ రోజు. మరి లోకేష్ గారికి అన్నారు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పవన్కి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం.
మరి మా కష్టంలో వచ్చారు. ఈ రోజు వరకు మాకు తోడున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా గెలిపించి ఆయన గిఫ్ట్ రూపంలో ఇద్దామని మా సౌత్ అయితే మేము అందరం కోరుకుంటున్నాం. ప్రతిపక్షానికి ఏ విధంగా ఈసారి పంచిచ్చి ఈసారి వంశీ గారి వైపు ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? సైకో పాలన మాకు నచ్చలేదని చెప్పి అందరు కూడా వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తున్నారు. ఈరోజు మరి వార్ వన్ సైడ్ అయిపోయిందని అందరికీ తెలుసు. అలాగే మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారు అయితే మటుకు జడిచిపోతున్నారు వంశీ గారిని చూసి. మరి అలాగే టీడీపీ కార్యకర్తలు ఎవరైనా సరే ఎలా పనిచేస్తారనేది అతను బాగా తెలుసు. కానీ ఇటువైపు ఉన్నదే పులులు లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆయన ఇప్పుడు భయపడిపోయి ఉన్నారు. గెలిచి నువ్వు మగాడమని చూపించు, ఆ రోజు మా వంశాలతో మేము వచ్చి మా మగతనం మేము చూపిస్తాం. 10 సంవత్సరాల నుంచి ఆయన చూసి ఇసుగు పుట్టేసి చాలామందికి కూడా ఇల్లు ఇప్పిస్తే స్కీములు ఇప్పిస్తామని ఆర్పీలు మార్చుకొని మొత్తం రోడ్లు వేయించుకుంటే అన్నీ కూడా ఆయన గురించి మొత్తం నియోజకవర్గమే కాదు మా వార్డులో బాగా చదువుకున్నారు. అందరూ కూడా ఆయన గురించి చెప్తే అందరూ కూడా విరక్తపుచ్చుతున్నారు. కాబట్టి వంశీ గారు ఏదో మా అదృష్ట శాతం ఆయన వచ్చారు కాబట్టి ఆయన గెలిపించుకునే బాధ్యత మా అందరం కూడా మా అందరి మీద ఆధారపడింది. కాబట్టి ఆయన కూడా మంచి వ్యక్తి, మాకు కూడా మా అదృష్టం శాతం ఉన్నాం కాబట్టి మేము రుణం తీర్చుకుంటాం.